ఈ లైఫ్లో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, బాధపడుకుంటూ కూర్చుంటే ముడ్డ ఊడ్చిపోతారు. సో లైఫ్ని బిజీగా ఉంచుకోరి. సో ఎన్ని పనులు చేయాలనుకుంటే అన్ని పనులు చేయరి. లైఫ్ని ఎప్పుడు బిజీగా ఉంచుకోరి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్స్ గురించి దాని గురించి దీని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూరి. బ్రేకప్ అయిపోయిన కలాస్ వదిలేసి అంతే. నీ వర్క్ మీద ఫోకస్ పెట్టు, సరేనా? అసలు వర్క్ మీద ఉన్నోడికి లవ్ గురించి వాడికి థాటే ఉండదు. సో నువ్వు ఈ బాధలు ఓడి ఉన్నాడు, నువ్వు ఏడ్చిన ఓడి పట్టించుకోడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు లైఫ్లో బిజీ ఉన్నాడు, ఎప్పుడు నీ గురించి పట్టించుకోడు. అర్థమవుతుందా? లైఫ్లో ఎదగాలనుకుంటే పని మీద ఫోకస్ పెట్టుకో అండ్ లైఫ్ని బిజీగా ఉంచుకో. నీ లైఫ్ షెడ్యూల్ రోజు బిజీగా ఉండేటట్టు రెడీ చేసుకో. అర్థమవుతుందా? పొద్దున్న లేవగానే జిమ్కి వెళ్ళడం, దాని తర్వాత డైట్ పాటించడం, నెక్స్ట్ వర్క్ వేయడం, దాని తర్వాత లంచ్ చేయడం, దాని తర్వాత వేరే వర్క్ వేయడం, దాని తర్వాత ఈవినింగ్ ఒక డైట్ వేయడం, అంటే ఈవినింగ్ ఒక ఫుడ్ తినడం, దాని తర్వాత వేరే వర్క్ వేయడం, దాని తర్వాత నైట్ ఒక వర్కౌట్ చేయడం, నెక్స్ట్ పడుకోవడం. ఇట్లా కంటిన్యూ ఏదైనా ఒక బిజీ షెడ్యూల్ ఉంచుకోరి. అంతేకాని దాని గురించి ఆలోచించడం, దీని గురించి ఆలోచించి టైం వేస్ట్. అది ఎప్పటికీ ఇవన్నీ పెట్టుకోకూరి. పంచాయితీ నీ బాధ ఎవడు ఇవ్వడాడు, నీ ప్రాబ్లమ్స్ ఎవడు ఇవ్వడు, నీ పైసలు నీ దగ్గర ఉన్నా లేకుండా ఎవడు పట్టించుకోడు. పైసలు ఉంటేనే ఎవడైనా దిగుతాడు, పైసలు లేకపోతే ఎవడు పట్టించుకోడు. సో నీ బాధలు ఎవరికి చెప్పుకోకు. ప్రతి ఒక్కడికి బాధలు ఉంటాయి. ఇంక నీ బాధలు ఎవరికైనా చెప్తే నవ్వుతారు, కానీ ఎవడు నీకు సపోర్ట్ చేయడు. ఏడ్చుకుంటూ కూర్చొని పని చేసి ఏ విధంగా ఎదగాలో ఆలోచించు. అర్థమవుతుందా? ఏడ్చుకుంటూ కూర్చున్నావు అనుకో, ఎవడు దిగాడు. ఫస్ట్ ఏ విధంగా వర్క్ చేయాలి, ఎలాంటి వర్క్ చేయాలి, సో ఎట్లా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాలి, ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేయాలి, దాని గురించి ఆలోచించి ఏ విధంగా ఎదగాలో ఆలోచించి. కానీ నీ బాధలు ఎవడు పట్టించుకోడు. నవ్వుతారు తప్ప కానీ ఎవడు హెల్ప్ చేయడు. సో చెప్తూనే ఏంటంటే ఫోకస్ అంతా వర్క్ మీద పెట్టు, ఎదుగు. అంతేనా? పైసలు ఉంటేనే దిగుతారు, పైసలు లేకపోతే ఎవడు దిగడు. సరేనా?